శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం మహాశక్తివంతమైన కాళికాదేవి యొక్క 3 మంత్రాలను, వాటి యొక్క అర్థాలను, వాటిని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను తెలుసుకుందాం. ముందుగా మహాకాళీ మంత్రాన్ని చూద్దాం. ఓం శ్రీ మహాకాళికాయై నమః. ఓం శ్రీ మహాకాళికాయై నమః. ఓం శ్రీ మహాకాళికాయై నమః అనగా మహాదేవి అయిన కాళికామాతకు నమస్కరిస్తున్నాను. ఇప్పుడు ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని తెలుసుకుందాం. ఈ మంత్రాన్ని నిరంతరం మనసులో భక్తితో ధ్యానించడం ద్వారా ఆంతరంగికంగా మరియు బాహ్యంగా చైతన్యం కలుగుతుంది మరియు అమ్మవారి ఆశీర్వాదం లభిస్తుంది. తరువాత మంత్రం కాళికాదేవి యొక్క గాయత్రీ మంత్రం. ఓం మహాకాళ్యై చ విద్మహే శ్మశానవాసిన్యై చ ధీమహి తన్నో కాళీ ప్రచోదయాత్. మరొక్కసారి విందాం. ఓం మహాకాళ్యై చ విద్మహే శ్మశానవాసిన్యై చ ధీమహి తన్నో కాళీ ప్రచోదయాత్ అనగా దహన సంస్కారాలు చేసే శ్మశానంలో నివసించే మహాకాళికాదేవిని ధ్యానిస్తున్నాను. మాకు జ్ఞానాన్ని మరియు ఆశీర్వాదాలను ప్రసాదించమని దేవతను ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు ఈ కాళీ గాయత్రీ మంత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని తెలుసుకుందాం. ఈ మంత్రాన్ని ప్రతినిత్యం శ్రద్ధాభక్తులతో పఠించడం ద్వారా చేపట్టిన పనులలో విజయం లభిస్తుంది. అన్ని రకాల భయాలు తొలగి అన్ని రకాలుగా అనుగ్రహం లభిస్తుంది. తరువాత మంత్రం దక్షిణకాళీ ధ్యాన మంత్రం. ఓం హ్రీం హ్రీం హ్రూం హ్రూం క్రీం 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 దక్షిణకాళికే క్రీం 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 హ్రూం హ్రీం హ్రీం. మరొక్కసారి విందాం. ఓం హ్రీం హ్రీం హ్రూం హ్రూం క్రీం 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 దక్షిణకాళికే క్రీం 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 హ్రూం హ్రీం హ్రీం అనగా భూమిని రక్షించి విశ్వాన్ని అన్ని రకాల బాధల నుండి విముక్తి చేసే దేవతకు నమస్కరిస్తున్నాను. ఇప్పుడు ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని తెలుసుకుందాం. ఎటువంటి పరిస్థితులున్నా ఈ దక్షిణ కాళీ ధ్యాన మంత్రాన్ని పఠించడం ద్వారా చేపట్టిన పనులలో విజయం సాధించే అనుకూలత మరియు శక్తి కలుగును. ఈ మంత్రపఠనం ప్రశాంతతను, సంతోషాన్ని మరియు సుఖ జీవనాన్ని కలిగిస్తుంది. ఓం శ్రీ మాత్రే నమః.